మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 5 లక్షల పథకం ఏదైతే పెట్టిందో దాని గురించి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుండు. ఒక్కసారి అది విన్నాక మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. మిత్రులారా, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 5 లక్షల స్కీమ్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు నువ్వు పెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు పథకం ఏదైతే ఉందో దాని గురించి క్లియర్ కట్గా నీ సొంత ఎమ్మెల్యేని చెప్పడం జరిగింది. కాబట్టి జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మీరు ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షల స్కీమ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇల్లులు ఇచ్చిర్రు? ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు శాంక్షన్ అయినాయి? కొంతమంది గృహప్రవేశమై ఇళ్లకు పోయినా కానీ 2-3 బిల్లులకే పరిమితమయ్యి 3వ బిల్లు 4వ బిల్లు పడని పరిస్థితి. ఈ 5 లక్షల స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 3,50,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి కూడా చాతగానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఈ 3,50,000 ఇవ్వడానికి అప్పో సొప్పో వేసి ఇల్లు కట్టుకొని ఇంట్లో పోయి గృహప్రవేశం అయినప్పటికీ కూడా 3,50,000 రూపాయలు నువ్వు ఇవ్వాల్సినవి పడకపోవడం దురదృష్టకరం అని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేసుకుంటున్నాను. 5 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నావు కదా, ఇప్పటి వరకు ఎన్ని ఇల్లులు శాంక్షన్ చేసినావు? ఎన్ని ఇల్లులు గృహప్రవేశాలు అయినాయి? ఎన్ని ఇల్లులకి ప్రజలు పోయి ఇంట్లలో ఉంటున్నారు? వాళ్ళకి ఎన్ని బిల్లులు పడ్డాయో ఒక్కసారి నువ్వు తెలంగాణ సమాజానికి చూపించాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే మాయమాటలు చెప్పి పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి వీళ్ళు 5 లక్షలు ఇస్తా అని చెప్తే ప్రజలందరూ కూడా ఇల్లులు కట్టుకుంటే ఈరోజు రోడ్ల పైన పడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఒక ఇల్లు కట్టాలంటే మినిమం 10-12 లక్షలు అవసరం ఉంటాయి. కానీ నువ్వు ఇచ్చే 5 లక్షల రూపాయలకి అందులో 3,50,000 ఇస్తావు. ఆ 3,50,000కి 500 రూల్స్ పెడుతున్నావు అని చెప్పి మీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు తెలంగాణ సమాజానికి అర్థమయ్యే విధంగా చెప్తున్నటువంటి మాటలు కూడా మనందరం చూసినాం. రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి 5 లక్షల స్కీమ్ ఏదైతే ఉందో అది నీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే దాన్ని స్వాగతిస్తలేడు. దీన్ని ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను జనసేన పార్టీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి రాకపోతే మాత్రం మీరు ఎంబడే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తం దావడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఇల్లు గృహప్రవేశంకి వచ్చి ఫోటో దిగిపోతురు కదా మీరు, ఆ ఫోటో దిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది, మేము 3,50,000 ఇస్తున్నామని చెప్పి మాట్లాడండి. మీకు దమ్ముంటే ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు ఈరోజు? కనీసం మీరు రిబ్బన్ కట్ చేస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో మీరు వచ్చి రిబ్బన్ కట్ చేసి పోయినాక కూడా ఇంటి యజమానికి బిల్లు పడనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి రిబ్బన్ కట్ చేసి ఫోటో దిగి వెళ్ళిపోతుర్రు. కానీ అక్కడ ఉన్నటువంటి పేదోడు బాధలు చెప్పుకోలేక భరించలేనటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఇది వాస్తవమా కాదా? తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇన్ని లక్షల ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చాము, ఇన్ని కోట్లు ఇచ్చాము అని చెప్పి గొప్పలు చెప్పుకోవడము రేవంత్ రెడ్డి గారు బంద్ చేయాలని చెప్పి కూడా నేను
జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. 5 లక్షలతోని ఇల్లు అవుతుందా ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 5 లక్షల పథకం ఏదైతే ఉందో ఎంబడే బిల్లులు ఏవైతే ఉన్నాయో టకా వేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను నేను. జై తెలంగాణ, జై హింద్.